ఫౌండేషన్స్ అండ్ పిగ్మెంట్స్ కోసం ఇప్పుడు అసలు ఫౌండేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో ఐడియా ఉందా? క్రీమ్, నెక్స్ట్ లిక్విడ్ ఫౌండేషన్స్. ఏంటంటే ఫౌండేషన్ అన్నది ఒక బేస్, పిగ్మెంట్ అన్నది ఏంటంటే మనం పిగ్మెంట్ అన్నది మిక్స్ చేస్తే వచ్చే షేడ్. ఓకేనా? పిగ్మెంట్ ఎంత మిక్స్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టి కవరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా? కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, అలానే ఫౌండేషన్స్లో కూడా ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ ఉంటాయి, వాటర్ బేస్డ్ ఫౌండేషన్స్ ఉంటాయి, సిలికాన్ మ్యాట్ అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్ స్మూత్ ఇస్తుంది. సిలికాన్ ఉన్న ఫౌండేషన్ ఏంటంటే మీకు అంటే టాల్కాన్లో ఉంటుంది. ఇది కూడా పిగ్మెంట్ అంటే అవి కూడా పిగ్మెంట్ బట్టి షేడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ ఇవి కూడా మ్యాట్, స్మూత్ అండ్ మీడియం, ఫుల్ కవరేజ్లో ఉంటుంది. అంటే దాంతో కూడా మనం ఫుల్ కవరేజ్ మర్చిపోయాను నా వీడియోకి నేను చెప్పుకుంటున్నాను. షీర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి బీబీ క్రీమ్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఫౌండేషన్స్, వాటిని రెవలాన్, లాక్మీ ఇట్లాంటివి ఉంటాయి. ఇది కవరేజ్ ఎంత ఉంటుంది అంటే 13 to 8 స్కిన్ అంటే అండర్ ఐ బ్లాక్నెస్ తగ్గుతుంది, పిగ్మెంటేషన్ అన్నది కవర్ అవుతుంది, అండ్ పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా అవి కవర్ అవుతుంది అన్నమాట. అండ్ ఫుల్ కవరేజ్ 13 to 50. ఇది ఫుల్ కవరేజ్, ఎవ్రీథింగ్ అంతా కవర్ అవుతుంది దీంతో. అంటే ఇవి ఏంటి అంటే నాట్స్ వస్తాయి కదా, హెయిర్ బ్రష్, నాట్స్, ఇవన్నీ ఫుల్ కవరేజెస్. ఉడా బ్యూటీ ఇవన్నీ వాటిలో వస్తాయి అన్నమాట. కలర్ కరెక్టర్ ఇవేంటంటే 74% కవరేజ్ ఉంటుంది, అవే ఎక్కువ ఉంటాయి కవరేజ్ అన్నది. ఓకేనా? నోట్స్ రాసుకుంటావా? నువ్వు చెప్పి మీడియం కవరేజ్ ఫౌండేషన్ 18 to 23%. ఏంటేంటి కవర్ చేస్తున్నది? ఈవెన్గా చేస్తుంది మ్యామ్. డార్క్ సర్కిల్స్, నెక్స్ట్ పింపుల్ స్పాట్స్ని కవర్ చేస్తుంది. ఓకే, అది నాకు ఒకసారి